ఇప్పటికీ జైస్వాల్స్ కానీ కలాల్ కానీ బందారీస్ కానీ అందరు కలిసి ఒకటే తీరుగా ఒకటే జెండా మీద భారతీయ కల్చరీ అసోసియేషన్ తరఫున అయ్యిండ్రు. అది ఇవాళ తెలంగాణ లోపల ఒక గ్రేట్ అచీవ్మెంట్ అయింది. అది సెంట్రల్ మినిస్టర్ శ్రీపతి నాయక్ గారు అండ్ స్టేట్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారు రావడము, దీనికి అందరూ కలిసి ఒక కల్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ తాటి చెట్టు ఒక రూపంలో త్రూఅవుట్ ఇండియాలో ఇదే లోగోగా ఉండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా అందరూ అన్ని స్టేట్లకెళ్ళి బీహార్, రాజస్థాన్, అస్సాం, యూపీ, మధ్యప్రదేశ్, మరి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు అన్ని రాష్ట్రాలకెళ్ళి రావడం జరిగింది. ఇక్కడ అందరూ వాళ్ళ ఒపీనియన్ చెప్పడం జరిగింది. అందరు కలిసి భారతీయ కల్చరీ అసోసియేషన్ అనే ఒక బ్యానర్ మీద అందరం కలిసి ఉండాలని, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కి పామ్ బోర్డు ఏర్పాటు చేయాలని మెమోరాండం నెక్స్ట్ పార్లమెంట్ లో ఇవ్వాలని డిసైడ్ చేశారు. అదేవిధంగా త్రూఅవుట్ ఇండియా లోపల 150 కోట్ల మంది ప్రజలున్న గౌడ సోదరులు గాని వేరే వేరే పేర్లు పిలిచే దాంట్లో 12 కోట్ల మంది గౌడ్స్ గాని ఈ సమాజానికి సంబంధించిన 12,000 కోట్ల మంది ఉన్నారని ఇవాళ డిసైడ్ అయింది. అన్ని స్టేట్లకి వెళ్లి వాళ్ళ రికార్డ్స్ తీసుకొచ్చి మాట్లాడడం జరిగింది. చాలా సంతోష విషయం. రాబోయే కాలంలో ఫిబ్రవరి ఆర్ మార్చ్ లోపల ఢిల్లీలో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాలని సెంట్రల్ మినిస్టర్ గాని స్టేట్ మినిస్టర్స్ వేరే వేరే స్టేట్లలో మినిస్టర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, 9 మంది ఎంపీలు ఉన్నారు త్రూఅవుట్ ఇండియా లోపల. వాళ్ళందరినీ పిలిచి పెద్ద ఎత్తున పొలిటికల్ అవేర్నెస్ కావాలి, ప్లస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఢిల్లీలో 1 ఎకరం ల్యాండ్ కావాలని చెప్పడం జరిగింది. దాని అన్నిటికీ అనుకూలంగా సెంట్రల్ మినిస్టర్ నాయక్ గారు ఒప్పుకొని నెక్స్ట్ టైం రావాలి, మీరు వస్తే నేను ప్రైమ్ మినిస్టర్ దగ్గర తీసుకుపోతానని చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలా సంతోషం. తెలంగాణ లోపల అందరు కలిసి ఏకమై ఫ్యూచర్ లో వేరే వేరే స్టేట్లలో ఇప్పుడు మహారాష్ట్రలో 12వ తారీఖు నాడు అక్కడ పెద్ద మీటింగ్ ఉంది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ లో నెక్స్ట్ ఫిబ్రవరిలో ఒక మీటింగ్ పెట్టడం జరుగుతున్నది. అందరం కలిసి ఏకత్న ముందు పోతామని చెప్తున్నది జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.